అని అంటున్నాను. రైల్వే కోడూరు ప్రైవేట్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా నా పేరు మణి. నేను 1వ షాప్ నెంబరు. ఇప్పుడు ముఖ్యంగా ఈ రైతు సమస్య, మండీ సమస్యలు ఏమనంటే ఈ అకాల వర్షాలతో ఈ పంటలు చాలా దీన పరిస్థితిలో ఇది ఉంటే దానికి తోడుగా ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ యజమాన్యం అంతా ఫ్యాక్టరీ జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు గత 3 రోజులకు ముందు తిరుపతి జిల్లా కలెక్టర్, చిత్తూరు జిల్లా కలెక్టరు ఇద్దరు సబ్మిట్ అయ్యి ప్రాసెసింగ్ వాళ్ళను, ఆర్టికల్స్ వాళ్ళను, సప్లైలు అందరూ పిలువబడింది. ఈరోజు మీటింగ్ పెట్టడానికి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. మా అన్నమయ్య జిల్లా కలెక్టరు కృష్ణతేజ జాయింట్ కలెక్టర్ పోయారు, ఇంతవరకు మాకే ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడైనా సరే వాళ్ళు కలెక్టర్ మీటింగ్ పెట్టే తక్షణమే 11 రూపాయలు ఉన్న పులిహారకాయలు, సింధూరకాయలు 5 రూపాయలు ఫ్యాక్టరీ యజమానులకు ఇదైనాయి. ఇప్పుడు అదే కాదరకాయలు 30 రూపాయల కాదరకాయలు కేవలం 20 రూపాయలకు కూడా ఎత్తే నాదులు లేక ఇక్కడ 3 రోజుల నుంచి కుళ్ళిపోయి ఈ రైతులను అయ్యా 4 రోజులు ఆపండి అంటే మా చెట్లో మాగిపోతాం వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ ఎత్తేవాళ్ళు లేరని మండి యజమానులు చెప్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ, ఆర్టికల్స్ గారు కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా 24 గంటల చర్య తీసుకుంటే మేము దేనికైనా ఆందోళనకు అమర దీక్షకైనా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాము, తెగబడి ఉన్నామని. మేము రైతులైతేనేమి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మండి యాజమాన్యానికి ఈ 5 రూపాయల రేట్ అయితే ప్రతి రైతులు ఇక్కడ మందు డబ్బాలతో ఆత్మహత్య చేసుకోవాలని తక్షణమే సీఎం సారు, డిప్యూటీ సీఎం సారు మా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళకి ఇంప్లిమెంట్ ట్యాక్స్ ద్వారా పోయి ఇప్పటికి వాళ్ళు తగిన గిట్టుబాటు ధరకి ఇస్తారని మరీ ఆశిస్తూ మేము రైల్వే కోర్టును విన్నవించుకుంటున్నాం. ఇది లేని పక్షంలో రైతాంగం అయితేనేమి, మండీ ఓనర్లు అయితేనేమి, సప్లైలు అయితేనేమి మొత్తం ఇంటి డబ్బాలతో రేపు రాష్ట్రోక చేయాలని మేము 1వ తేదీ నిర్ణయించుకుంటున్నాం. డేట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని రాష్ట్రోక చేయాలని నేషనల్ స్పందిస్తామని గంటాపదంగా ఇక్కడ 70 మండీలు ఉన్నాయి. 70 మంది యజమానులు ఒకే పదంతో ఒకే మాటతో ఉంటామని అజెండాతో కలెక్టర్ గారిని ఇమీడియట్గా మన సీఎం క్యాబ్ ఆఫీస్కు ఫ్యాక్స్ ద్వారా పంపేయాలని మీ ప్రెస్ విలేకరులకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా మార్కెట్ యార్డ్లో ఒక చిన్న వ్యాపారస్తుని ఈరోజు ఒక రైతుకు ఒక జ్యూస్ ఫ్యాక్టరీ చేసే మోసం ఏంటంటే 4 రూపాయలు 5 రూపాయలు పెట్టేసి 9 రూపాయలు ఉండే ఒక రేట్ని 2 రోజుల్లో తగ్గించేసి మాకు ఆర్డర్ లేదు, సప్లై లేదని ఈ పొద్దు ఒక మండీ వ్యాపారస్తుని కానీ, ఒక రైతుని కానీ, చిన్నకారు వ్యాపారస్తులు అందరినీ నడ్డి విరిచేశారు. ఒక పంట అనే ఒక వస్తువుని కోసి ఈ పొద్దు మండీకి తోలలేక మాకు ఆర్డర్ లేదు, సప్లై లేదని 3 రోజులు నిలబెట్టేశారు. 3 రోజులు కాయ తోలిన వ్యక్తి రైతు కంటిన్యూటీతో మండీలో నిలబడిపోయారు. కొండం అయిపోయినాయి కాయలు. ఒక వ్యాపారస్తుడు ఒక చిన్న దళారికి ఒక చిన్న వడ్డీగా ఇచ్చుంటాడు. ఒక మందులు అంగడి కానీ ఇతను కూలోళ్ళకి కానీ పెట్టి తోలిన ఒక వస్తువుని ఈ పొద్దు అమ్ముకుంటే అతనికి ఖర్చు తప్ప ఆదాయం లేకుండా పోయింది. ఈ విధంగా జ్యూస్ ఫ్యాక్టరీలు తయారైపోయినాయి. ఇటువంటి ఫ్యాక్టరీ విధానాన్ని ఏ విధమైన ఒక కమిటీ లేకుండా, కలెక్టర్ ఆదేశాలు లేకుండా ఒకవేళ ఇటువంటి సప్లై మీకు లేదు వద్దంటే మీరు ఆపేయమని చెప్పాలి. కానీ ఇప్పుడు పంట కోసినాక 4 రూపాయలు 5 రూపాయలు మాకు సప్లై లేదు, ఆర్డర్ చూసి ఆడలేదు అనే విధంగా చెప్పి ఇప్పుడు పంటని ఆపేసి కొండు మాగిపోయి మేము పనికి రాకుండా ఏట్లో తోలే విధంగా చేశారు కంపెనీలు. దీనికి ఖచ్చితంగా కలెక్టర్ కానీ, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ, ఇన్ఛార్జ్ ముక్కా రూపాందరెడ్డి గారిని ప్రతి ఒక్కరు దీనిపైన దృష్టి పెట్టి చర్యలు తీసుకొని కోడూరు మార్కెట్ ఇది ప్రైవేట్ యార్డే, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దీనిపైన ఉపాధి తీసుకునే వాళ్ళు కొంత 100 మంది రైతులు కానీ, కూలోళ్ళు కానీ, మండీ వాళ్ళు కానీ 1000 మంది ఉన్నారు. ఇది ఉపాధికి నిదర్శనంగా కోడూరు మార్కెట్ అనేది నిలబడి ఉన్నది. ప్రతి ఒక్కరూ ఇది రాజకీయంగా ఏదో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ప్రతి ఎమ్మెల్యే పోతున్నారు, వస్తున్నారు. కానీ దీనికి పరిష్కారం శాశ్వతంగా ఎటువంటి ఎమ్మెల్యే చేయడంలో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఎమ్మెల్యే గారికి సరే, ఇన్ఛార్జిగా సరే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరే, చంద్రబాబు నాయుడు సరే ఒకటే ఏమని చెప్తున్నాం అంటే ఇది ప్రైవేట్ మార్కెట్ అయినా సరే కొన్ని 100 మంది ఉపాధి కొరకు 100 మంది ఉపాధి కల్పిస్తుంది. ఉపాధి ఉంది. కానీ ఇక్కడ అధ్వానంగా రోడ్లు అయితే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఒక రెండు రోజులు కాయలు తోలితే ఉన్న రైతు అక్కడే పనుకుంటున్నాడు, అక్కడే అన్నీ ఇక్కడే ఉన్నాయి. పాపం అతనికి దోమలు కలుస్తున్నాయి, ఎన్నో విధాలుగా అగసాట్లు పడుతున్నారు. కానీ ఒక రోడ్డు వ్యవస్థ లేదు. వేల లక్షల కొద్దీ గేటు మారుతారు, ఒక గేటులో వసూలు చేస్తారు. కానీ ఒకరు కూడా ఈ రోడ్డు వేసేవాళ్ళు లేరు, ఒక లైటింగ్ వేసేవాళ్ళు లేరు. దీనికి ఎవరు బాధ్యులు? ఒక బాధ్యత వహించుకునే ఒక ఎమ్మెల్యే గారు కానీ,
ఎవరైనా ఒక సీఎం సార్ కానీ ఇది ఆధ్వర్యంలోకి వెళ్ళాలని మేము ఈరోజు నిరాహార చేయడానికైనా 1వ తేదీ సిద్ధంగా ఉంటున్నాము.